హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో మనం B.Ed 4th సెమ్ సబ్జెక్ట్ అనేది చూస్తున్నాము, విచ్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఇష్యూస్ అండ్ కన్సర్న్స్. సో దీనికి సంబంధించిన సిలబస్ వీడియో అనేది కూడా మనకి అవైలబుల్ ఉంది ఛానల్లో. ఫస్ట్ యూనిట్ అనేది స్టార్ట్ చేశాము, అందులో కొన్ని టాపిక్స్ అనేటివి కంప్లీట్ అయిపోయాయి. అదే టాపిక్స్లో భాగంగా కంటిన్యూ చేస్తున్నాం ఈ క్లాస్. ఓకే, సో మనకి కాన్సెప్ట్స్ అనేటివి నేర్చుకుంటున్నాము, విచ్ ఈస్ అండర్స్టాండింగ్ ఎన్విరాన్మెంట్. సో దీంట్లో చాలా కాన్సెప్ట్స్ అనేటివి చూసాము. ఇవాల్టి క్లాస్లో ట్రాపికల్ సైక్లోన్స్ గురించి చూస్తాము అండ్ అలాగే టైడల్ వేవ్స్. ఓకే, వీటి గురించి చూద్దాం. సో యాజ్ యూజువల్ ఈ నోట్స్ యొక్క PDF అనేది మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ నోట్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఓకే, సో కమింగ్ టు టుడేస్ టాపిక్, విచ్ ఇస్ ట్రాపికల్ సైక్లోన్స్, అంటే తుఫాన్లు అనమాట. ట్రాపికల్ ఏరియాస్లో వచ్చే తుఫాన్లు. ఓకే, ట్రాపికల్ స్టార్మ్స్ ఆర్ ఏరియాస్ ఆఫ్ ఇంటెన్స్ లో ప్రెషర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ట్రాపికల్ స్టార్మ్స్ అనేటివి, సైక్లోన్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ట్రాపికల్ సైక్లోన్స్ యూస్ వార్మ్ మాయిస్ట్ ఎయిర్ యాజ్ ఫ్యూయల్. సో అవి సైక్లోన్స్ ఫామ్ అవ్వడానికి వార్మ్ మరియు మాయిస్ట్ ఎయిర్, హ్యూమిడిటీ ఉన్న ఎయిర్, ఓకే, ఈ రెండింటిని ఫ్యూయల్ లాగా యూజ్ చేసుకుంటుంది. దట్ ఈస్ వై దే ఫార్మ్ ఓన్లీ ఓవర్ వార్మ్ ఓషన్ వాటర్స్ నియర్ ద ఈక్వేటర్. సో అందుకే వార్మ్ మాయిస్ట్ ఎయిర్ అనేది ఓవర్ ద ఓషన్స్ వాటర్ చూడొచ్చు మనం. ఓకే, సో అందుకే ఈ సైక్లోన్స్ అనేటివి కూడా అక్కడే ఎక్కువగా ఫామ్ అయితే నియర్ ద ఈక్వేటర్. ఓకే, ఈక్వేటర్ అంటే ఏంటి? భూమధ్య రేఖ. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ద వార్మ్ మాయిస్ట్ ఎయిర్ ఓవర్ ద ఓషన్ రైజెస్ ర్యాపిడ్లీ అప్వర్డ్ ఫ్రమ్ నియర్ ద సర్ఫేస్ అండ్ బికమ్స్ సాచురేటెడ్ విత్ ఎవాపరేటెడ్ మాయిశ్చర్. సో ఓషన్స్ మీద ఉండే వార్మ్ అండ్ మాయిస్ట్ ఎయిర్ ఏదైతే ఉందో అది పైకి వెళ్తుంది ర్యాపిడ్గా. వెళ్ళిన తర్వాత పైన ఉంటుంది మనకి ఎయిర్ అనేది ఉంటుంది. ఆ ఎయిర్ అనేది ఈ వాటర్ని ఎవాపరేటెడ్ మాయిశ్చర్ ఫామ్లో హోల్డ్ చేసుకుంటుంది అనమాట. దాన్నే సాచురేషన్ అంటాం. ఓకే, దిస్ మీన్స్ దట్ దెర్ ఈస్ ఎ లెస్ ఎయిర్ లెఫ్ట్ ఎట్ ద సర్ఫేస్. సో ఇలా జరగడం వల్ల సర్ఫేస్ ఏరియాలో తక్కువ గాలి అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఎయిర్ ఫ్రమ్ సరౌండింగ్ ఏరియాస్ విత్ హయ్యర్ ఎయిర్ ప్రెషర్ పుషెస్ ఇన్ టు ద లో ప్రెషర్ ఏరియా టు ట్రై టు ఈక్వలైజ్ ద ప్రెషర్. సో పైన ఏదైతే ప్రెషర్ అవుతుందో ఈ వామును మాయిస్ట్ ఎయిర్ వల్ల, అది లో ప్రెషర్కి వస్తున్నప్పుడు ఈక్వలైజ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుందన్నమాట. ఓకే, సమానం చేయడానికి. ఓకే, దెన్ ద న్యూ ఎయిర్ బికమ్స్ వార్మ్ అండ్ మాయిస్ట్ అండ్ రైజెస్ టు. సో ఈ ఈక్వలైజ్ చేసే ప్రాసెస్లో ఏమవుతుంది అని అంటే, ఆల్రెడీ వార్మ్ అండ్ మాయిస్ట్ ఎయిర్ అనేది కొత్త ఎయిర్ని మళ్ళీ వార్మ్ అండ్ మాయిస్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది సర్ఫేస్ ఏరియా దగ్గర. సో దానివల్ల ఈ కింద ఉన్న గాలి కూడా వామును మాయిస్ట్ ఎయిర్ లాగా మారుతుంది అనమాట. ఓకే, యాజ్ ద వార్మ్ ఎయిర్ కంటిన్యూస్ టు రైజ్ ద సరౌండింగ్ ఎయిర్ స్వర్ల్స్ ఇన్ టు టేక్ ఇట్స్ ప్లేస్. సో ఈ వార్మ్ ఎయిర్, కింద గాలి ఏదైతే ఉందో అది సర్కిల్ అవుతూ పైకి వెళ్తుంది, కింద మళ్ళీ వామును మాయిస్ట్ ఎయిర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి అయ్యేసరికి ఇట్లా సర్కిల్లో ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ట్రేడ్ విండ్స్ కాజ్ ద మాయిస్ట్ ఎయిర్ టు స్పిన్ ఇన్వర్డ్స్. సో ఈ విండ్ అనేది ఒకదాని తర్వాత ఒకటి రీప్లేస్ అవుతూ వెళ్తుంది కాబట్టి అది ఒక స్పిన్ ఫామ్లో అవుతుందన్నమాట. స్పిన్నింగ్ అంటే ఇలా అనమాట. ఓకే, స్పిన్ ఫామ్లో అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే యాజ్ ద వార్మ్డ్ మాయిస్ట్ ఎయిర్ రైజెస్ అండ్ కూల్స్ ఆఫ్ ద వాటర్ ఇన్ ద ఎయిర్ ఫార్మ్స్ టవరింగ్ క్యుములోనింబస్ థండర్ క్లౌడ్స్. సో ఈ వార్మ్ అండ్ మాయిస్ట్ ఎయిర్ అనేది పైకి వెళ్ళే కొద్ది కూల్ అవుతుంది కాబట్టి, అది కూల్ అయినప్పుడు వాటర్ అనేది ఈ ఎయిర్ ఫామ్లో క్యుములోనింబస్ థండర్ క్లౌడ్స్ లాగా ఫామ్ అవుతాయి. మనకి క్లౌడ్స్ అనే టాపిక్లో ఇదే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ క్లాస్లో చెప్పడం జరిగింది ఈ క్యుములోనింబస్ క్లౌడ్స్ గురించి. సో అదేంటో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, క్యుములోనింబస్ థండర్ క్లౌడ్స్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, ద హోల్ సిస్టమ్ ఆఫ్ క్లౌడ్స్ అండ్ విండ్ స్పిన్స్ అండ్ గ్రోస్. సో ఈ మొత్తం ఈ విండ్ స్పిన్నింగ్ కానివ్వండి, క్లౌడ్ ఫార్మేషన్ కానివ్వండి, ఇది పెరుగుతూ వెళ్తుందన్నమాట. ఓకే, ఫెడ్ బై ద ఓషన్స్ హీట్ అండ్ వాటర్ ఎవాపరేటింగ్ ఫ్రమ్ ద సర్ఫేస్. సో వీటికి ఏది ఎనర్జీ అనేది ఇస్తుంది? ఓషన్ హీటును, వాటర్ ఎవాపరేటింగ్ ఫ్రమ్ ద సర్ఫేస్. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే స్టార్మ్స్ దట్ ఫార్మ్ నార్త్ ఆఫ్ ద ఈక్వేటర్ స్పిన్ కౌంటర్ క్లాక్ వైజ్. సో ఈక్వేటర్కి నార్త్ సైడ్ ఏదైతే ఉందో అక్కడ ఈ స్టార్మ్స్ అనేటివి ఫామ్ అయినప్పుడు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతాయి అన్నమాట. ఓకే, యాజ్ ద స్టార్మ్ సిస్టమ్ స్పిన్స్ ఫాస్టర్ అండ్ ఫాస్టర్ అండ్ ఐ ఫార్మ్స్ ఇన్ ద సెంటర్. సో ఈ స్టార్మ్ అనేది ఫాస్ట్గా తిరుగుతూ వెళ్ళేసరికి మధ్యలో మనకి ఐ అనేది ఫామ్ అవుతుంది, ఐ షేప్ అనేది. ఓకే, ఇట్ ఈస్ వెరీ కామ్ అండ్ క్లియర్ ఇన్ ద ఐ. సో మీరు చూసుకున్నట్టయితే ట్రాపికల్ సైక్లోన్స్ ఏవైతే ఉంటాయో
మనకి సైక్లోన్ అనేది ఇట్లా ఫామ్ అవుతూ ఉంటుంది, కానీ ఆ సైక్లోన్ మధ్యలో మనకి కామ్గా ఉంటుంది. ఓకే, దాని చుట్టూ స్టార్మ్ అనేది ఉంటుంది. ఓకే, విత్ వెరీ లో ఎయిర్ ప్రెషర్. సో ఆ మధ్యలో ఏదైతే ఉంటుందో అక్కడ చాలా తక్కువ ఎయిర్ ప్రెషర్ అనేది ఉంటుంది, ఎందుకంటే మొత్తం ఎయిర్ ప్రెషర్ కూడా మనకి స్పిన్నింగ్లో ఉంటుంది కాబట్టి. ఓకే, హయ్యర్ ప్రెషర్ ఎయిర్ ఫ్రమ్ అబౌవ్ ఫ్లోస్ డౌన్ ఇన్ టు ద ఐ. సో కింద నుంచి ఎయిర్ అనేది స్పిన్ అవుతూ పైకి వెళ్తుంది కదా, సో అక్కడ ఉన్న పైన ఎయిర్ అనేది ఐ లోపలికి ఫ్లో అవుతుంది అనమాట. ఓకే, సో ఇమాజిన్ దట్ సైక్లోన్. మీకు ఆ సైక్లోన్ అనేది తెలిస్తే ఇది ఈజీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ట్రాపికల్ స్టార్మ్స్ ద్వారా ఎఫెక్ట్స్ ఏంటో చూద్దాం. ఓకే, ప్రైమరీ ఎఫెక్ట్స్ ఆర్ దోస్ దట్ రిజల్ట్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఈవెంట్ ఇట్ సెల్ఫ్. సో మనకి ప్రైమరీ ఎఫెక్ట్స్ అనేటివి ఉంటాయి, అంటే స్టార్మ్ అవుతున్నప్పుడు ఇమీడియట్ ఎఫెక్ట్స్ అనమాట, అంటే ఆ ఈవెంట్ జరుగుతున్నప్పుడు అప్పటికప్పుడు జరిగే ఎఫెక్ట్స్. ఓకే, ఇట్ ఇంక్లూడ్ హై విండ్స్, టొరెన్షియల్ రెయిన్, స్టార్మ్ సర్జెస్ ఆఫ్ ల్యాండ్ఫాల్, లోకలైజ్డ్ టొర్నాడోస్ అండ్ వాటర్ స్పౌట్స్. దీస్ ఆర్ ఆల్ ఫిజికల్ ఎఫెక్ట్స్. సో ఈ ప్రైమరీ ఎఫెక్ట్స్లో ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి? గాలులు వీస్తూ ఉంటాయి, అలాగే టొరెన్షియల్ రెయిన్, బాగా హెవీ రెయిన్ అనమాట. ఓకే, అండ్ ఆల్సో స్టార్మ్ సర్జెస్, అంటే ఈ సీ లెవెల్ ఏదైతే ఉందో ఈ రైజింగ్ ఆఫ్ సీ విండ్ ద్వారా, సో ఇదంతా కూడా మనకి ఫామ్ అవుతుంది. ఆల్సో లోకలైజ్ టొర్నాడోస్ అనేటివి ఫామ్ అవుతాయి, అండ్ అలాగే వాటర్ స్పౌట్స్, అంటే వాటర్ అనేది రొటేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, అంటే డిస్కవరీ ఛానల్స్ కానివ్వండి, లేదా ఎన్విరాన్మెంట్కి సంబంధించిన పిక్చర్స్ కానివ్వండి, మీరు చూసుంటే ఓషన్స్ మీద వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కూడా అప్పుడప్పుడు పైకి వెళ్తూ ఆకాశాన్ని అంటుకున్నట్టు ఉంటుంది, దాన్నే వాటర్ స్పౌట్స్ అంటాం. సో అవి కూడా ఫామ్ అవుతాయి. ఇవి ప్రైమరీ ఎఫెక్ట్స్. ఓకే, ఇవన్నీ కూడా ఫిజికల్ ఎఫెక్ట్స్. సెకండరీ ఎఫెక్ట్స్ ఆర్ దోస్ దట్ రిజల్ట్ ఫ్రమ్ ద ప్రైమరీ ఎఫెక్ట్స్. సో ఈ ప్రైమరీ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కలిగే ఎఫెక్ట్స్ సెకండరీ ఎఫెక్ట్స్. ఓకే, the exam specification states that you must be able to describe effects in both these categories. సో మనకి ఇక్కడ ఏమంటున్నారు అని అంటే ప్రైమరీ అండ్ సెకండరీ రెండు ఎఫెక్ట్స్ కూడా మనము కేటగరైజ్ చేసేలాగా ఉండాలి అనేసి అంటున్నారు. ఓకే, సెకండరీ ఎఫెక్ట్స్ ఆఫ్ ట్రాపికల్ స్టార్మ్స్ ఆర్ వెరీ వైడ్ రేంజింగ్. సో ఈ ట్రాపికల్ స్టార్మ్స్లో ప్రైమరీ ఎఫెక్ట్సే ఎక్కువగా ఉన్నాయి, వాటికి సంబంధించిన ఎఫెక్ట్స్ అంటే ఇంకెక్కువగా ఉంటాయి కదా, సో అది వైడ్ రేంజింగ్. ఓకే, we tend to divide them into social, economic and environmental effects. సో దాన్ని మనం సోషల్ ఎఫెక్ట్స్, ఎకనామిక్ ఎఫెక్ట్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ లాగా డివైడ్ చేసాం వేటిని, సెకండరీ ఎఫెక్ట్స్ని. ఓకే, ద మేజర్ న్యాచురల్ డిసాస్టర్ దట్ ఎఫెక్ట్స్ ద కోస్టల్ రీజియన్ ఆఫ్ ఇండియా ఈజ్ సైక్లోన్, అండ్ యాజ్ ఇండియా హ్యాస్ ఎ కోస్ట్ లైన్ ఆఫ్ అబౌట్ 7,516 kilometers, it is exposed and nearly 10% of world's tropical cyclones. సో మనం ట్రాపికల్ సైక్లోన్స్ గురించి ఎందుకు నేర్చుకుంటున్నాము అని అంటే, మీరు ఇంతకుముందు నేర్చుకునే విధంగానే సీ లెవెల్ దగ్గరే, అంటే సీ పైన ఉన్న వాటర్ తోటి మనకి ట్రాపికల్ సైక్లోన్స్ అనేటివి ఫామ్ అవుతున్నాయి. అంటే ఖచ్చితంగా కోస్ట్ లైన్ అనేది ఉంటేనే మనకి ల్యాండ్ మీద కూడా ట్రాపికల్ సైక్లోన్స్ అనేటివి వస్తాయి, అవునా? సో ఆ కోస్టల్ రీజియన్స్ ఇండియాలో ఎక్కువగా ఉన్నాయి, బికాస్ ఇట్ ఈస్ ఏ పెనిన్సులార్ కంట్రీ, అంటే 3 sides వాటర్ ఉండి 1 side ల్యాండ్ ఉంది మనకి ఇండియాకి, అవునా? మనకి కోస్ట్ లైన్ ఎంత ఉంది? 7,516 kilometers కోస్ట్ లైన్ ఉంది. అంటే వరల్డ్ యొక్క 10% ఆఫ్ ట్రాపికల్ సైక్లోన్స్ కూడా ఇక్కడ ఫామ్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, వరల్డ్ మొత్తంలో 100% ఆఫ్ ట్రాపికల్ సైక్లోన్స్ ఉంటే 10% మనకి ఇండియాలోనే ఫామ్ అవుతున్నాయి. ఓకే, అబౌట్ 71% ఆఫ్ దిస్ ఏరియా ఈజ్ ఇన్ 10 states. సో ఈ 10% ఆఫ్ ట్రాపికల్ సైక్లోన్స్ ఏవైతే ఫామ్ అవుతున్నాయో దాంట్లో 71% ఆఫ్ ఏరియా 10 స్టేట్లలో ఉంది. అవి ఏంటి అంటే గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్. సో అన్నీ కూడా కోస్టల్ రీజియన్స్. ఓకే, ద ఐలాండ్స్ ఆఫ్ అండమాన్, నికోబార్ అండ్ లక్షద్వీప్ ఆర్ ఆల్సో ప్రోన్ టు సైక్లోన్స్. సో ఐలాండ్స్ అనేటివి కూడా కంపల్సరీ సైక్లోన్స్కి ఒక మంచి డెస్టినేషన్ లెక్క అనమాట. ఎందుకు అంటే చుట్టూ వాటర్ ఉంటుంది కాబట్టి. ఓకే, సో దాంట్లోనే మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి, లక్షద్వీప్ ఉంది. సో ఈ ఐలాండ్స్లో కూడా ట్రాపికల్ సైక్లోన్స్ అనేటివి వస్తున్నాయి. ఓకే, ఆన్ అన్ యావరేజ్ అబౌట్ 5 or 6 tropical cyclones form in Bay of Bengal and hit the coast every year. సో బే ఆఫ్ బెంగాల్లో ఈ ట్రాపికల్ సైక్లోన్స్ అనేటివి 5 నుంచి 6 వరకు ఫామ్ అవుతాయి. ఓకే, ఒక్క ఇయర్లో. ఓకే, అండ్ ఆల్సో దే హిట్ ద కోస్ట్, అంటే కోస్టల్ రీజియన్స్ని హిట్ చేసి వెదర్ రిపోర్ట్స్ చూసారనుకోండి, సైక్లోన్స్ ఫామ్ అయినాయి, బే ఆఫ్ బెంగాల్ నుంచి ఫామ్ అయ్యి ఇలా ప్రవహిస్తున్నాయి, ఇలాంటివి వింటూ ఉంటారు, అవునా? అవే ఇవి అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే అవుట్ ఆఫ్ దీస్ 2 or 3 ఆర్ సివియర్.
సో ఈ 5 నుంచి 6 ట్రాపికల్ సైక్లోన్స్ ఎవ్రీ ఇయర్ ఫామ్ అవుతాయి మనకి బే ఆఫ్ బెంగాల్లో. దాంట్లో 2 నుంచి 3 వరకు సివియర్గా ఉంటాయి ఈ ట్రాపికల్ సైక్లోన్స్ అనేటివి. ఓకే, ఏ సివియర్ సూపర్ సైక్లోనిక్ స్టార్మ్ విత్ విండ్స్ of up to 250 kilometers per hour crossed the coast in Orissa on October 29, 1999. సో అక్టోబర్ 29, 1999లో ఒక సూపర్ సైక్లోనిక్ స్టార్మ్ అనేది మనకి ఒరిస్సాలో అకర్ అయింది 250 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తోటి. ఓకే, అంత స్పీడ్లో విన్స్ అనమాట. ఓకే, ఇక్కడ మీరే ఊహించవచ్చు ఎంత డ్యామేజ్ అనేది అవుతుందో. సో ఈ తుఫాన్లు వస్తున్నాయి, హెచ్చరికలు అనేటివి ఇస్తారు, సురక్షిత ప్రాంతాలకు ఉండండి, బయటకు రాకండి, ఇలాంటివి కూడా హెచ్చరికలు వస్తూ ఉంటాయి మనకి వెదర్ రిపోర్ట్లో. అవన్నీ కూడా గమనిస్తూ ఉంటే మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇన్ ఎన్విరాన్మెంట్ విచ్ ఈస్ ట్రాపికల్ సైక్లోన్స్. ఓకే, ఎక్కువగా ఈక్వేటర్ ఏరియాస్ దగ్గర అకర్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు టైడల్ వేవ్స్. ఓకే, వీటి గురించి తెలుసుకుందాము. సో టైడల్ వేవ్స్ అంటే మనకి సీస్ అండ్ ఓషన్స్లో అకర్ అవుతాయి. ఓకే, టైడ్స్ రైజ్ అండ్ ఫాల్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ ద మూన్ అండ్ సన్. సో టైడ్స్ అంటే ఏంటి? హలలు. ఓకే, ఈ హలలు ఏవైతే ఉన్నాయో అవి మూన్ సన్ యొక్క గ్రావిటేషనల్ పుల్ మన ఎర్త్ మీద ఏదైతే ఉందో దానివల్ల అకర్ అవుతాయి. ఓకే, వాటి రైజ్ కానివ్వండి, ఫాల్ కానివ్వండి. ఓకే, వేవ్స్ అనేటివి మీకు తెలుసు, ఫిజిక్స్లో వేవ్స్ ఫ్రీక్వెన్సీ తెలుసు కదా. సో ఆ రైజ్ కానివ్వండి, ఫాల్ కానివ్వండి, రెండు కూడా గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ మూన్ అండ్ సన్ ఆన్ ఎర్త్. ఓకే, దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ ఇన్ నేచర్ యాజ్ ప్రెడిక్టబుల్ యాజ్ ద టైడ్స్ which are periodic rise and fall of ocean waters. సో ఓషన్ వాటర్స్ యొక్క పీరియాడిక్ రైజ్ అండ్ ఫాల్ ఏదైతే ఉందో అది ప్రెడిక్టబులే మనకి, అవునా? సో అలాంటి ప్రెడిక్టబుల్ థింగ్స్ చాలా తక్కువగా ఉంటాయి మనకి ఎన్విరాన్మెంట్లో. టైడ్స్ ఆర్ సో రిలయబుల్ బికాస్ దేర్ మూమెంట్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద పొజిషనింగ్ ఆఫ్ ద మూన్ అండ్ సన్ ఇన్ రిలేషన్ టు ఎర్త్. టైడ్స్ అంచనా వేయడంలో కూడా నమ్మకం అనేది ఉంచవచ్చు మనం. ఎందుకు అని అంటే మూన్ సన్ యొక్క పొజిషనింగ్ ద్వారానే మనకి ఈ హలలు అనేటివి ఉంటాయన్నమాట. ఓకే, ఎర్త్కి సంబంధించి మూన్ ఎంత పొజిషన్లో ఉంది, ఏ డిస్టెన్స్లో ఉంది, సన్ నెక్స్ట్ సైడ్ ఉంది, ఏ డిస్టెన్స్లో ఉంది, ఎంత పొజిషన్లో ఉంది, వీటి ద్వారా టైడ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. దీస్ సెలెస్టియల్ బాడీస్ డు నాట్ చేంజ్ దేర్ ప్యాటర్న్స్, సో ఇట్స్ ఈజీ ఫర్ అస్ టు ప్రెడిక్ట్ when the tides will rise and fall today, tomorrow and even next year and beyond. So celestial bodies అంటే స్కైలో స్పేస్లో ఒక పొజిషన్లో ఫిక్స్డ్గా ఉంటాయి చూడండి, అంటే వాటి ప్యాటర్న్స్ని చేంజ్ చేయకుండా. సో వాటిని సెలెస్టియల్ బాడీస్ అంటాము, మూన్ కానివ్వండి, సన్ కానివ్వండి. సో ఇవి ప్యాటర్న్స్ చేంజ్ చేసుకోవు కాబట్టి మనం ప్రెడిక్ట్ చేయొచ్చు టైడ్స్ అనేటివి ఎలా రైజ్ అవుతాయని, ఫాల్ అవుతాయని. ఇవాళే కాదు, రేపే కాదు, ఇయర్ తర్వాత వచ్చే టైడ్స్ గురించి కూడా, నెక్స్ట్ ఇయర్ తర్వాత వచ్చే టైడ్స్ గురించి కూడా మనము ప్రెడిక్ట్ చేయొచ్చు. ఓకే, సో మనకి ఆల్రెడీ తెలుసు వేవ్స్లో ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. సో అందులో హై టైడ్ అండ్ లో టైడ్ గురించి చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మూన్ ఈజ్ క్లోజర్ టు ద ఎర్త్ దెన్ ద సన్, ఇట్ హ్యాస్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద టైడ్స్. సో మీరు చూసుకున్నట్టయితే సూర్యుడు కొంచెం దూరంలో ఉంటాడు, అవునా, భూమికి, కానీ చంద్రుడు దగ్గరలో ఉంటాడు. అందుకే చంద్రుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది హలల మీద. ఓకే, టైడ్స్ వుడ్ నాట్ అకర్ ఇఫ్ ఎర్త్ అండ్ మూన్ were not attracted to each other. సో భూమి చంద్రుడికి కానివ్వండి, చంద్రుడు భూమికి కానివ్వండి ఆకర్షితులు అవ్వకపోతే మనకి ఈ టైడ్స్ అనేటివి ఫామ్ అవ్వవు. ఓకే, గ్రావిటేషనల్ అట్రాక్షన్ అనేది ఉంది ఎర్త్కును మూన్కి మధ్యలో. వెన్ గ్రావిటేషనల్ పుల్ ఈజ్ ఎట్ హైయెస్ట్ పాయింట్ ద రిజల్ట్ ఈజ్ హై టైడ్ విచ్ ఈజ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ద టైడ్. సో ఈ గ్రావిటేషనల్ పుల్ అనేది ఎప్పుడైతే హైలో ఉంటుందో అప్పుడు హై టైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, అంటే టైడ్లో హైయెస్ట్ లెవెల్ ఏదో అదనమాట. ఓకే, వెన్ ద పుల్ ఈజ్ ఎట్ ద లోయెస్ట్ పాయింట్ వీ సీ లో టైడ్, ద లోయెస్ట్ లెవెల్ ఆఫ్ టైడ్. సో హలల్లో లో టైడ్ అనేది, లోయెస్ట్ లెవెల్ ఆఫ్ టైడ్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది? గ్రావిటేషనల్ పాయింట్ అనేది తక్కువగా ఉన్నప్పుడు ఎర్త్కును మూన్కి మధ్యలో. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఎలిప్టికల్లో ఈ రొటేషన్ అనేది, రివల్యూషన్ అనేది ఉంటుంది కాబట్టి కొన్ని ప్లేసెస్లోనేమో ఎర్త్కి దగ్గరగా ఉంటుంది మూన్, కొన్ని ప్లేసెస్లో ఎర్త్కి దూరంగా ఉంటుంది మూన్. సో దాని ద్వారానే హై టైడ్, లో టైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ద ఎర్త్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆల్సో పుల్డ్ టువర్డ్స్ ద మూన్ బట్ విత్ లెస్ స్ట్రెంగ్త్. సో ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మూన్ని తన వైపు ఆకర్షితం చేసుకుంటుంది. కానీ మూన్ యొక్క గ్రావిటేషనల్ పుల్ కూడా ఉంటుంది, కానీ కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, దిస్ పుల్స్ ద ఎర్త్ అవే ఫ్రమ్ ద వాటర్ ఆన్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద ఎర్త్, మేకింగ్ ద వాటర్ ఆన్ దట్ సైడ్ బల్జ్ యాజ్ వెల్. సో ఇదేమవుతుంది అని అంటే ఈ మూన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎర్త్ యొక్క ఆపోజిట్ సైడ్స్ వాటర్ మీద కూడా ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో ఆ వాటర్ అనేది బల్జ్ అవుతుంది అనమాట. ఓకే,
Therefore, high tide occurs on both sides of the planet at the same time. ఇప్పుడు మనకి ఎర్త్ ఉంది, ఎర్త్ పక్కకి మూన్ ఉన్నప్పుడు ఒక్క సైడ్ ఆఫ్ ద ఎర్త్ ఎఫెక్ట్ అవ్వదు, టోటల్ చుట్టూ ఎర్త్ చుట్టూ కూడా ఎఫెక్ట్ అవుతుంది అనేసి అంటున్నారు బికాస్ ఆఫ్ ద మూన్స్ గ్రావిటేషనల్ పుల్. ఓకే, సో అందుకే టైడ్స్ అనేటివి బోత్ సైడ్స్ ఆఫ్ ద ఎర్త్ అక్కర్ అవుతాయి సేమ్ టైంలో. ఓకే, మీన్ వైల్ ఎర్త్ ఈస్ రొటేటింగ్. సో మనకు ఆల్రెడీ తెలుసు ఎర్త్ అనేది కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. సో వి ఎక్స్పీరియన్స్ టైడ్స్ త్రూ అవుట్ ద డే. సో ఎర్త్ అనేది రొటేట్ అవ్వడం ద్వారా కూడా టైడ్స్ అనేటివి రోజంతా కూడా మనం చూస్తూనే ఉంటాం. మీరు చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా అలలు వస్తూనే ఉంటాయి, అవునా? టైడ్ ఆర్ ద పీరియాడికల్ రైస్ అండ్ ఫాల్ ఆఫ్ ద సీ లెవెల్స్ వన్స్ ఆర్ ట్వైస్ ఏ డే caused by the combined effects of gravitational forces extended by the sun, moon and rotation of earth. సో దీని ద్వారా మనకి ఏం తెలిసింది? సన్ యొక్క అట్రాక్షన్, మూన్ యొక్క అట్రాక్షన్ అండ్ అలాగే ఎర్త్ యొక్క రొటేషన్ ద్వారా టైడ్స్ అనేటివి పీరియాడికల్గా ఫామ్ అవుతున్నాయి సీ లెవెల్స్లో. ఓకే, దే ఆర్ ఎ వర్టికల్ మూమెంట్ ఆఫ్ వాటర్స్ అండ్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ మూమెంట్స్ ఆఫ్ ఓషన్ వాటర్స్ caused by meteorological effects like the winds and the atmospheric pressure changes. సో ఈ అలలు ఏవైతే ఉన్నాయో అవి వర్టికల్ మూమెంట్ ఆఫ్ వాటర్స్ అనమాట. ఓకే, ఓషన్ వాటర్స్లో డిఫరెంట్ మూమెంట్స్ అనేటివి కలుగుతూనే ఉంటాయి బికాస్ ఆఫ్ ద మీటియాలజికల్ ఎఫెక్ట్స్. అది దేని ద్వారా? విండ్స్ కానివ్వండి, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కానివ్వండి. ఓకే, గాలుల ద్వారా, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ద్వారా కూడా ఈ అలలు అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి. దీస్ ఆర్ సర్జెస్. సో వీటినే సర్జెస్ అంటాము అండ్ దే ఆర్ నాట్ రెగ్యులర్ లైక్ టైడ్స్. సో ఇవి టైడ్స్ లాగా రెగ్యులర్గా ఉండవు సర్జెస్ అనేటివి. ఓకే, సర్జెస్ అంటే ఏంటి? సడన్గా అలలు ఎక్కువ అవ్వడం, సడన్గా అలలు తగ్గిపోవడం ఇలాంటివి అనమాట. ఇది సర్జెస్. ఇవి టైడ్స్ లాగా రెగ్యులర్గా ఉండవు. ఓకే, ఇవి విండ్స్ ఉన్న అట్మాస్ఫియర్ ప్రెషర్ వల్ల ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, ద మూన్స్ గ్రావిటేషనల్ పుల్ టు ఎ గ్రేట్ ఎక్స్టెంట్ ఈజ్ అ మేజర్ కాజ్ ఆఫ్ ద అకరెన్స్ ఆఫ్ టైడ్స్. సో మూన్ మనకి ఎర్త్కి దగ్గరకు ఉంటుంది కాబట్టి, అది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి మూన్ యొక్క గ్రావిటేషనల్ పుల్ అనేది టైడ్స్ ఫామ్ అవ్వడానికి మేజర్ కాజ్. ఓకే, sun's gravitational pull and the centrifugal force due to the rotation of earth are the other forces which act along with the moon's gravitational pull. So sun's gravitational pull ఏదైతే ఉందో అండ్ ఆల్సో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఇప్పుడు గ్రావిటేషనల్ పుల్ అంటే ఏంటి? ఇప్పుడు సన్ ఎటైతే ఉందో అటు సైడ్ పుల్ చేసేదేమో గ్రావిటేషనల్ పుల్. అంటే ఇప్పుడు ఎర్త్ ఇక్కడ ఉందనుకోండి, సన్ ఇక్కడ ఉందనుకోండి, ఇది గ్రావిటేషనల్ పుల్ అవుతుంది. ఓకే, అదే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే ఏంటి? సన్ ఇక్కడ ఉండి ఎర్త్ ఇక్కడ ఉంటే అటు సైడ్ జరిగే ఫోర్స్ కూడా ఉంటుంది కదా. బోత్ సైడ్స్ అనేటివి మనకు అకర్ అవుతున్నాయి కదా టైడ్స్ అనేటివి. ఇటు సైడ్ ఏమో గ్రావిటేషన్ పుల్ వల్ల, అటు సైడ్ ఏమో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల. ఇంతకుముందు చూసాం కదా బల్జ్ అవుతాయి వాటర్ అనేసి, అది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల. ఓకే, సో ఎర్త్ యొక్క రొటేషన్ వల్ల ఈ గ్రావిటేషనల్ పుల్ను సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ సన్ తోటి ఏదైతే ఉందో అది మూన్ యొక్క గ్రావిటేషనల్ పుల్ తోటి కూడా వర్క్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ద హైయెస్ట్ టైడ్స్ ఇన్ ద వరల్డ్ అకర్ ఇన్ ద బే ఆఫ్ ఫండీ ఇన్ కెనడా. సో కెనడాలో బే ఆఫ్ ఫండీలో హైయెస్ట్ టైడ్స్ అనేటివి అకర్ అవుతాయి. ఓకే, ద టైడ్ ఈస్ ఛానల్డ్ బిట్వీన్ ఐలాండ్స్ ఆర్ ఇన్ టు బేస్ అండ్ ఎస్చురీస్. దే ఆర్ టర్మ్డ్ యాజ్ టైడల్ కరెంట్స్. సో రెండు ఐలాండ్స్ మధ్యలో ఈ అలలు కానివ్వండి, బేస్ మధ్యలో అలలు కానివ్వండి, వీటిని టైడల్ కరెంట్స్ అంటారనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ద రెగ్యులర్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ హై ఆర్ టూ లో టైడ్స్ ఈజ్ 12 hours 25 minutes. సో రెగ్యులర్ ఇంటర్వెల్ ఎలా ఉంటుంది మనకి టైడ్స్ కంటే? రెండు హై టైడ్స్ లేదా రెండు లో టైడ్స్ చూసుకున్నట్టయితే 12 hours 25 minutesలో రెగ్యులర్ ఇంటర్వెల్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో హై టైడ్ చూసాము, లో టైడ్ చూసాము. సో నెక్స్ట్ ఇప్పుడు మనము టైప్స్ ఆఫ్ టైడ్స్ చూద్దాం విచ్ ఆర్ బేస్డ్ ఆన్ ఫ్రీక్వెన్సీ. ఓకే, సెమీ డైరనల్ టైడ్, దే ఆర్ ద మోస్ట్ కామన్ టైడల్ ప్యాటర్న్. ఇవి మోస్ట్గా కామన్గా ఉన్న టైడల్ ప్యాటర్న్స్ ఫీచరింగ్ 2 high tides and 2 low tides ఈచ్ డే. సో ఈచ్ డే మనకి 2 high tides 2 low tides ఉంటాయి ఈ ఫ్రీక్వెన్సీలో. ఓకే, అలాగే డయర్నల్ టైడ్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ సెమీ ఉంది కాబట్టి 2 high tides 2 low tides. ఇక్కడ సెమీ లేదు కాబట్టి 1 high tide 1 low tide ఈచ్ డే. ఓకే, మిక్స్డ్ టైడ్ చూసుకుంటే టైడ్స్ హ్యావింగ్ వేరియేషన్స్ ఇన్ హైట్స్ ఆర్ నోన్ యాజ్ మిక్స్డ్ టైడ్స్. సో ఇక్కడ ఒక పర్టికులర్ ప్యాటర్న్ అనేది ఉంది, 2 high 2 low 1 high 1 low అని. ఇక్కడ ఏంటి మిక్సప్ అయిపోయి ఉంటాయి హైట్స్ అనేటివి. ఓకే, దే జనరల్లీ అకర్ అలాంగ్ ద వెస్ట్ కోస్ట్ ఆఫ్ నార్త్ అమెరికా. సో నార్త్ అమెరికాకి వెస్ట్ కోస్ట్ సైడ్ ఇవి ఎక్కువగా అకర్ అవుతూ ఉంటాయి. ఓకే, సో దీస్ ఆర్ టైడ్స్ బేస్డ్ ఆన్ ఫ్రీక్వెన్సీ, టైప్స్ ఆఫ్ టైడ్స్. నెక్స్ట్ ఇప్పుడు టైప్స్ ఆఫ్ టైడ్స్ బేస్డ్ ఆన్ సన్, ద మూన్ అండ్ ద ఎర్త్స్ పొజిషన్. సో టైడ్స్ అనేటివి మనకి సన్, మూన్, ఎర్త్ పొజిషన్ తోటి ఫామ్ అవుతాయి కాబట్టి ఫ్రీక్వెన్సీ తోటి టైడ్స్ అనేటివి చూసాం, టైప్స్ ఆఫ్ టైడ్స్ అనేటివి. ఇప్పుడు సన్, మూన్ అండ్ ఎర్త్ యొక్క పొజిషనింగ్ తోటి టైప్స్ ఆఫ్ టైడ్స్ చూద్దాం. ఓకే, స్ప్రింగ్ టైడ్స్
when the sun, the moon and the earth are in a straight line, the height of the tide will be higher than normal. These are called as spring tides. They occur twice in a month, one on full moon and other on new moon. సో స్ప్రింగ్ టైడ్స్ అంటే ఏంటంటే సన్ కానివ్వండి, మూన్ కానివ్వండి, ఎర్త్ కానివ్వండి ఒక స్ట్రైట్ లైన్లో ఫామ్ అయినప్పుడు. ఓకే, సో ఇక్కడ ఏంటి హైట్ ఆఫ్ ద టైడ్ అనేది నార్మల్ కంటే ఎక్కువ హైట్లో ఉంటుంది. ఓకే, సో వీటిని స్ప్రింగ్ టైడ్స్ అంటాము. అండ్ ఆల్సో ఇది ట్వైస్ ఇన్ ఏ మంత్, ఒక మంత్లో 2 times అకర్ అవుతుంది, విచ్ ఈస్ ఫుల్ మూన్ డే పౌర్ణమి రోజు అండ్ న్యూ మూన్ డే. సో మంత్లో అమావాస్యను పౌర్ణమి ఒక్కొక్కసారి వస్తుంది, అంటే ట్వైస్ ఏ మంత్ అనమాట. ఓకే, అందుకే స్ప్రింగ్ టైడ్స్ అనేటివి ట్వైస్ ఏ మంత్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నీప్ టైడ్స్. నార్మల్లీ ఆఫ్టర్ 7 days ఆఫ్ ఎ స్ప్రింగ్ టైడ్ ద సన్, ద మూన్ బికమ్ ఎట్ ఏ రైట్ యాంగిల్ టు ఈచ్ అదర్ విత్ రెస్పెక్ట్ టు ద ఎర్త్. సో మనకి స్ప్రింగ్ టైడ్స్ అకర్ అయిన తర్వాత, అంటే ఫుల్ మూన్ అండ్ అమావాస్య రోజు న్యూ మూన్ అప్పుడు ఎప్పుడైతే అకర్ అవుతాయో దానికి 7 days మీరు వేసుకున్నారనుకోండి, ఆ టైంలో పొజిషనింగ్ ఎట్లుంటుందంటే సన్, మూన్ అండ్ ఎర్త్ రైట్ యాంగిల్ పొజిషన్లో వస్తారు, అంటే ఈ ఎల్ టైప్ అనమాట. ఓకే, ఈ రైట్ యాంగిల్ పొజిషన్కి సన్, ఎర్త్ అండ్ మూన్ వస్తారు. దస్ గ్రావిటేషనల్ ఫోర్సెస్ ఆఫ్ సన్ అండ్ ద మూన్ టెన్ టు కౌంటర్ యాక్ట్ వన్ అనేది. సో మనకి కౌంటర్ యాక్షన్ అనేది ఉంటుంది ఇక్కడ గ్రావిటేషనల్ పుల్లో. ఓకే, ద టైడ్స్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ విల్ బి లోవర్ దెన్ ద నార్మల్ విచ్ ఆర్ కాల్డ్ నీప్ టైడ్స్. సో స్ప్రింగ్ టైడ్స్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ మనకి నీప్ టైడ్స్. ఓకే, స్ప్రింగ్ టైడ్స్లో ఏంటి స్ట్రైట్ లైన్లో ఉంటాయి, అంటే 180 degrees ఉంటుంది. సో అక్కడ హయ్యర్ లెవెల్ ఆఫ్ టైడ్స్ అనేటివి వస్తాయి అండ్ ట్వైస్ ఇన్ ఏ మంత్ అకర్ అవుతాయి. ఓకే, నీప్ టైడ్స్లో ఏంటి రైట్ యాంగిల్లో ఉంటాయి పొజిషన్ అనేది, సో దానివల్ల లోవర్ టైడ్స్ అనేటివి అకర్ అవుతాయి, వాటిని నీప్ టైడ్స్ అంటాం. ఓకే, దే ఆల్సో అకర్ ట్వైస్ ఇన్ ఏ మంత్ డ్యూరింగ్ ద ఫస్ట్ క్వార్టర్ మూన్ అండ్ లాస్ట్ క్వార్టర్ మూన్. సో ఫుల్ మూన్ తర్వాత వచ్చేది ఫస్ట్ క్వార్టర్ మూన్ 7 days తర్వాత, సో అమావాస్యకు కూడా లాస్ట్ క్వార్టర్ మూన్ అనేది ఉంటుంది. సో ఈ 2 daysలో అకర్ అవుతుంది కాబట్టి ట్వైస్ ఇన్ ఏ మంత్ నీప్ టైడ్స్ కూడా. ఓకే, సో పొజిషనింగ్ ద్వారా మనకి టైడ్స్ చూసుకున్నట్టయితే స్ప్రింగ్ టైడ్స్ను నీప్ టైడ్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ టైడ్స్ చూద్దాము. 4 ఉన్నాయి మనకి, ఏంటవి పెరిగ్రీ, అపోగి, పెరిహెలియన్ అండ్ అఫీలియన్. ఓకే, సో పెరిగ్రీ చూసుకున్నట్టయితే వెన్ ద మూన్స్ ఆర్బిట్ ఈస్ క్లోజెస్ట్ టు ద ఎర్త్ ఇట్ ఈస్ పెరిగ్రీ. సో ఆల్రెడీ చెప్పాను కదా, మూన్స్ ఆర్బిట్ అనేది ఎలిప్టికల్ ఫామ్లో ఉంటుంది, సర్కిల్లో ఉండదు కాబట్టి కొన్ని చోట్ల మూన్ ఎర్త్కి క్లోజ్గా ఉంటుంది, కొన్ని చోట్ల దూరంగా ఉంటుంది. ఓకే, సో మూన్స్ ఆర్బిట్ ఎప్పుడైతే ఎర్త్కి దగ్గరలో ఉంటుందో అది పెరిగ్రీ. ఓకే, డ్యూరింగ్ దిస్ పీరియడ్ అన్యూజువల్ హై అండ్ లో టైడ్ అకర్. ఓకే, అన్యూజువల్ హై అండ్ లో టైడ్స్ మనకి ఈ పీరియడ్లోనే అకర్ అవుతాయి. అపోగి చూసుకున్నట్టయితే వెన్ ద మూన్స్ ఆర్బిట్ ఈస్ ఫార్దెస్ట్ ఫ్రమ్ ద ఎర్త్. సో పెరిగ్రీకి క్వైట్ ఆపోజిట్ అనమాట, ఇక్కడేమో క్లోజెస్ట్, ఇక్కడేమో ఫార్దెస్ట్. ఓకే, టైడల్ రేంజెస్ విల్ బి మచ్ లెస్ దాన్ ద యావరేజ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. సో టైడల్ రేంజెస్ ఏవైతే ఉంటాయో, ఎక్కువ అలలు ఏవైతే వస్తూ ఉంటాయో అవి నార్మల్ కంటే తక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే పెరిహీలియన్, ఇట్ ఈస్ ద పొజిషన్ వేర్ ద ఎర్త్ ఈస్ ద క్లోజెస్ట్ టు ద సన్, అంటే అరౌండ్ 3rd January. ఓకే, సో మనకి ఎర్త్ యొక్క పొజిషన్ సన్కి క్లోజ్గా ఉంటే పెరిహీలియన్. ఓకే, 3rd January టైంలో సన్, ఎర్త్ క్లోజ్ పొజిషన్లో ఉంటాయి అన్నమాట. ఓకే, అన్యూజువల్ హై అండ్ లో టైడ్స్ అకర్ డ్యూరింగ్ దిస్ టైమ్. సో పెరిగ్రీ లాగానే ఇక్కడ కూడా అన్యూజువల్ హై అండ్ లో టైడ్స్ అనేవి అకర్ అవుతాయి. అఫీలియన్ అంటే ఏంటి, దీనికి క్వైట్ ఆపోజిట్, అంటే ఎర్త్ను సన్ ఫార్దెస్ట్ అనమాట, దూరంగా ఉంటాయి, అరౌండ్ July 4th. ఇక్కడ టైడల్ రేంజెస్ ఆర్ మచ్ లెస్ దెన్ ద యావరేజ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్, అపోగి లాగా. సో ఇక్కడ మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి, పెరిగి అపోగి ఏమో మూన్కి సంబంధించి, పెరిహీలియన్ అఫీలియన్ ఏమో సన్కి సంబంధించి. ఓకే, మూన్ ఆర్బిట్ ఎప్పుడైతే క్లోజ్గా ఉంటుందో అది పెరిగ్రీ, అక్కడ హై అండ్ లో టైడ్స్ అనేటివి అన్యూజువల్గా అకర్ అవుతాయి. ఎప్పుడైతే దూరంగా ఉంటుందో మూన్ అనేది అది అపోగి, ఇక్కడ టైడ్స్ అనేటివి నార్మల్ రేంజ్ కంటే తక్కువగా ఉంటాయి. అలాగే పెరిహీలియన్ చూసుకున్నట్టయితే సన్ యొక్క పొజిషన్ ఎప్పుడైతే క్లోజ్గా ఉంటుందో ఎర్త్కి అప్పుడు పెరిహీలియన్ అండ్ హై అండ్ లో టైడ్స్ అనేటివి అకర్ అవుతాయి. అండ్ ఆల్సో నార్మల్ కంటే తక్కువగా ఉండి సన్ ఎర్త్కి దూరంగా ఉంటే అది అఫీలియన్. ఓకే, దీస్ ఆర్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ టైడ్స్. సో ఇవాళ లాస్ట్ టాపిక్ ఈస్ ఎఫెక్ట్ ఆఫ్ టైడ్స్. సో ఇక్కడ చూసుకుంటే టైడ్స్ యాక్ట్ యాజ్ ఎ లింక్ బిట్వీన్ ద పోర్ట్ అండ్ ఓపెన్ సీ. సో టైడ్స్ అనేటివి సీ లోపటి నుంచి కోస్టల్ ఏరియాస్ పోర్ట్స్కి వస్తూ ఉంటాయి. సో అందుకే పోర్ట్స్కును ఓపెన్ సీకి ఒక కనెక్షన్ లాగా, ఒక లింక్ లాగా టైడ్స్ అనేటివి ఉంటాయి. సమ్ ఆఫ్ ద మేజర్ పోర్ట్స్ ఆఫ్ ద వరల్డ్ సచ్ యాజ్ లండన్ పోర్ట్ on the river Thames and Kolkata port on river Halgi are located on the rivers away from the sea coast.
సో ఈ కొన్ని పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో మేజర్ పోర్ట్స్ అవి లండన్ పోర్ట్ కానివ్వండి, కోల్కతా పోర్ట్ కానివ్వండి, ఇవి సీ కోస్ట్ కంటే కొంచెం దూరంగా ఉన్న రివర్స్ అనమాట. ఓకే, ద టైడల్ కరెంట్ క్లియర్ అవే ద రివర్ సెడిమెంట్స్ అండ్ స్లోస్ డౌన్ ద గ్రోత్ ఆఫ్ డెల్టా. ఈ టైడల్ కరెంట్స్ ఏవైతే ఉన్నాయో ఐలాండ్స్ మధ్యలో అక్కరయ్యే టైడ్స్ని టైడల్ కరెంట్ అంటామన్నాం కదా. సో ఇవేవైతే ఉన్నాయో అవి రివర్ యొక్క సెడిమెంట్స్ని క్లియర్ చేస్తాయి అనమాట. ఓకే, అండ్ అలాగే డెల్టాని పెరగకుండా స్లో డౌన్ చేస్తాయి. డెల్టా అంటే ఏంటి? సో సెడిమెంట్ పార్టికల్స్ని రిమూవ్ చేసుకొని రివర్స్ లాగా ఫామ్ అవ్వడం అనమాట. సో వీటిని స్లో డౌన్ చేస్తాయి. ఓకే, ఇట్ ఇంక్రీజెస్ ద డెప్త్ ఆఫ్ వాటర్ విచ్ హెల్ప్స్ షిప్స్ టు మూవ్ సేఫ్లీ టు ద పోర్ట్స్. సో పోర్ట్స్కి సేఫ్గా వెళ్ళడానికి ఈ టైడ్స్ అనేటివి వాటర్ యొక్క డెప్త్ని ఇంక్రీజ్ చేస్తాయి. ఓకే, షిప్స్ యొక్క ట్రావెలింగ్కి కూడా హెల్ప్ అవుతుంది ఇది. ఇట్ ఆల్సో యాక్ట్స్ యాస్ ఎ సోర్స్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ. సో ఈ వేవ్స్ ద్వారా కూడా ఎలక్ట్రిసిటీ అనేది మనం ప్రొడ్యూస్ చేయొచ్చు టైడ్స్ ద్వారా. ఇట్ యాక్ట్స్ యాస్ ఎ సోర్స్. ఓకే, సో దీస్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ టైడ్స్. సో ఇది ఇవాల్టి క్లాస్లో ట్రాపికల్ సైక్లాన్స్ టైడ్స్ గురించి చూసాము. ట్రాపికల్ సైక్లాన్స్లో దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ గురించి చూసాము. అలాగే టైడ్స్లో అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ టైడ్స్ ఉన్నాయి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ టైడ్స్ అంటే ఏంటి, ఎఫెక్ట్స్ ఆఫ్ టైడ్స్ అంటే ఏంటి అని చూసాము. నెక్స్ట్ క్లాస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్లో ఇంకొన్ని కాన్సెప్ట్స్ అనేటివి నేర్చుకుందాము. మనకి 3 యూనిట్స్ అనేటివి ఉంటాయి ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్లో. సో సిలబస్ చూడలేదంటే కనుక వీడియో అనేది మీకు ప్లేలిస్ట్లో ఉంటుంది. ఈ వీడియో ఎండింగ్లో కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయండి. ఓకే, సో నోట్స్ అనేది మనకి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని అండ్ ఆఫ్టర్ డౌన్లోడింగ్ వచ్చి వీడియోకి లైక్ చేయండి. ఓకే, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తాము. కానీ బోనస్ వీడియోస్ అనేటివి ఎప్పుడైనా రావచ్చు. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, వీడియోలో డౌట్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.